వైజాగ్ అక్కడికి వెళ్ళాము, మెడిసిన్ వాడాము. డాక్టర్ పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పను, తప్పదు. అయితే మాకు మరి ఆమెకి మంచి జరగాలనో మరి మాకు మంచి జరగాలనో సుధాకర్ గారు అని ఒక అతను మాకు పరిచయం అయ్యాడు. ఇంకొక మాకు కొడుకు అవుతాడు, అతని ద్వారా అతను పరిచయం అయ్యారు. ఇంకొక చిన్న అవసరం మీద అతను మా మిస్సెస్ ని చూశారు. నడిచి వస్తుంటే వంటగదుల నుంచి హాల్లోకి నడిచి వస్తుంటే చూశారు. ఆమె నడక చూసి ఇతను బాధపడ్డారు. మాకు ఈమె నాకు అక్కలా కనిపిస్తుంది, ఈమెకి ఎలాగైనా ఈ కాలు నొప్పులు నేను తగ్గించాలి అనుకుని మాకు మాట ఇచ్చారు. అతను సుధాకర్ గారు మాట ఇచ్చి, అక్క మీకు 2-3 months లో మీ పెయిన్స్ నేను తగ్గిస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి డాక్టర్ గారిని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన 15 days లో పెయిన్స్ కొద్దిగా ఎక్కువయ్యాయి. మెడిసిన్ వాడుతుండగా డాక్టర్ గారికి ఫోన్ చేస్తున్నాం, సార్ మెడిసిన్ వాడితే తగ్గాలి కదా, ఇది పెరుగుతుంది ఏంటి అంటే, లేదండి పెయిన్స్ కొద్దిగా పెరుగుతాయి, మీరేమీ ఇబ్బంది పడద్దు, బాధపడద్దు అని మళ్ళీ ఒకసారి వచ్చి మాకు కౌన్సిలింగ్ ఇచ్చి అదే మెడిసిన్ కంటిన్యూ చేశారు. ఇప్పుడు మేము 6 months అయింది, కంటిన్యూ చేస్తున్నాము. మేమిప్పుడు ఆమె నడవలేని ఆమె మొన్న 7వ తేదీన తిరుపతి వెళ్ళాం, స్పెషల్ దర్శనం, బ్రేక్ దర్శనంకి, విఐపి. అంటే మేము మామూలుగా తిరుపతి నేనైతే వెళ్ళగలను, నేను మా మిస్సెస్ నేను తీసుకెళ్లలేను, నా జన్మలో తీసుకెళ్లలేను అనుకున్న పరిస్థితి నుంచి మొన్న తిరుపతి వెళ్లి దర్శనం కంటిన్యూగా 1 గంటన్నర నిల్చోయింది. ఒక 5 నిమిషాలు నిల్చోలేని ఆమె గంటన్నర నిల్చొని దర్శనం చేసుకొని మేము వచ్చాము. వచ్చాక ఏమైనా కాలు వాపులు వస్తాయేమో, నడవలేదేమో, తర్వాత వాపులు వస్తాయేమో భయపడ్డాము. కానీ వచ్చాక ముందు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. మేమైతే ఈ మెడిసిన్ వాడి డబ్బులు మర్చిపోయాం. డబ్బు కాదు అక్కడ, మేము చాలా హ్యాపీగా ఉన్నాము.